ఇదో కొత్త రకం ప్రేమ కథ. రొమాన్స్ లో వైలెన్స్ ని మిక్స్ చేసి ప్రాణాలు తీసేసింది ఓ ఇల్లాలు. ఈ ఫోటోలో కనిపిస్తున్న పతివ్రత పేరు మంజుదేవి. ఈమె బీహార్ లోని కైమూర్ లో ఉంటుంది. ఈమెకు పెళ్లైంది, కానీ భర్త నచ్చలేదు. పోనీ మళ్ళీ ఫ్రెష్ గా ప్రేమలో పడదామా అనుకుంటే ప్రేమించే వయసు తనకి దాటిపోయింది అనుకుంది. పోనీ మరో పెళ్లి చేసుకుందామా అంటే ఆ చేసుకున్నవాడు కూడా నచ్చకపోతే ఎలా అనుకుంది. అందుకే ఈ ప్రేమకు పెళ్లికి మధ్యలో ఓ కొత్త దారిని కనిపెట్టుకుని దాన్నే ఫాలో అయిపోయింది. ఆ పనిలో మునిగిపోయి శివరాం అనే ఆటో డ్రైవర్ ని లైన్ లో పెట్టింది. నాది ప్రేమించే వయసు కాదు, మళ్ళీ పెళ్లి చేసుకునే సాహసము చేయలేను, అందుకే ఇద్దరం అడ్డదారిలో వెళ్లి అక్రమ బంధం పెట్టుకుందామంది. నాకు అదే కావాలన్నాడు శివరాం. ఈ బంధంలో అయితే ఇద్దరం నచ్చినంత కాలం ఎంజాయ్ చేయొచ్చు, ఇష్టం పోగానే ఎవరికి వారు యమునా తీరే అన్నట్లు విడిపోవచ్చు అనుకుని శివరాంతో ఉండటం మొదలు పెట్టింది దేవి. అయితే దేవి పర్ఫార్మెన్స్ కి పడిపోయిన శివ పూర్తిగా ఆమెకు కాంతాదాసోహం అయిపోయాడు. అది ఎంతలా అంటే భార్య పుష్పాదేవి పక్కనే ఉన్నా అతనికి ప్రియురాలు మంజుదేవినే గుర్తొచ్చేది. దీంతో అతను ఎక్కడ ఉన్నది కూడా మర్చిపోయి మంజు మంజు అని కలవరించేవాడు. అయితే ఓసారి ఆ కలవరింత భార్య పుష్పాదేవి చెవిన పడింది. దీంతో నిద్రపోతున్న భర్తను ఒక్క అరుపుతో నిద్రలేపిందామే. భార్య అరిచేసరికి ఉలిక్కిపడి కలల ప్రపంచంలో నుండి వాస్తవ ప్రపంచంలోకి వచ్చాడు శివ. ఎదురుగా భార్య మింగేసేలా తననే చూస్తూ ఉండటంతో ఏమైంది, ఇల్లు దత్తరిల్లిపోయేలా, నా గుండె జారిపోయేలా అరిచావన్నాడు. నీ గుండె నిజంగానే జారిపోయి మరో గుండెను వెతుక్కుంటూ పోయిందిగా అన్నదామే. ఏం మాట్లాడుతున్నావన్నాడు భర్త. నీ గుండె గురించి, నీ కలవరింత గురించే అంటూ ఆ మంజు ఎవరని ప్రశ్నించింది. అయితే ఆ మాటలకి కంగారు పడిపోయాడు శివ. తను నిద్రలో మంజు పేరును కలవరించారని గ్రహించాడు. వెంటనే భార్యని ఏమార్చాలని, మంజునా, ఆమెవరు, ఏదో నిద్రలో కలవరించినంత మాత్రాన నా శీలాన్నే శంకిస్తావా అన్నాడు. కానీ భార్య మాత్రం శివ మాటలు అస్సలు నమ్మలేదు. నన్ను ఏమార్చాలని ట్రై చేస్తే నీ చీటీ చింపేయడానికి కూడా వెనకాడనంది. మంజు గురించి నువ్వు చెప్పకపోయినా నేను తెలుసుకుంటాగా అంటూ కొద్ది రోజుల్లోనే మంజు శివల అక్రమ బంధం గురించి మొత్తం తెలుసుకుంది. భర్త వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నాడని తెలిసి పుష్ప రగిలిపోయింది. అప్పటి నుండి నిద్రలో కూడా ప్రియురాలి నామస్మరణే చేస్తున్నావా అంటూ భర్తతో పోట్లాడిద్ది. మంజుని వదిలేస్తావా లేదా అని శివను విసిగించింది. అదంతా అతనికి టార్చర్లా అనిపించింది. దీంతో ఇటు ప్రియురాలు మంజుని వదులుకోలేక, మరోపక్క భార్య టార్చర్ భరించలేక మనశ్శాంతి కరువయ్యి అతను ముంబై పారిపోయాడు. పోతూ పోతూ ఆ విషయం భార్యకు చెప్పకపోయినా ప్రియురాలు మంజుకి చెప్పాడు. మన విషయం నా భార్యకు తెలిసి గొడవ చేస్తుంది, అందుకే నేను కొంతకాలం తాత్కాలిక సన్యాసం తీసుకుంటున్నా. పరిస్థితులు చక్కబడ్డాక కొంగ జపం మానేసి నీ జపం చేస్తా అన్నాడు. జాగ్రత్తగా ఉండమని చెప్పింది మంజు. అయితే కథలో ఇక్కడి నుండే మరో కొత్త కథ మొదలైంది. ఈ మంజుకి తన భర్త నచ్చకనే శివని ప్రియుడిగా సెలెక్ట్ చేసుకుని అతనితో ఉంటుంది. అయితే శివ భార్య టార్చర్ కి ముంబై పారిపోవటంతో మళ్లీ మంజు ఒంటరి పిశాచి అయిపోయింది. కొన్నాళ్లు కొంగ జపం చేస్తూ ఏదోలా బ్రతికేసినా అలా ఉండలేకపోయింది మంజు. పని పాట లేకుండా ఉండే వాళ్ళకి కోరికలు ఎక్కువ అన్నట్లు మంజు శరీరం శృంగారం అని పరితపించిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు మంజుకి. అప్పుడే శివాని వదిలేసి మరో మగ పిశాచిని వెతుక్కుందాం అనుకుంది. సరిగ్గా ఆ టైంలోనే మేనలుడు సంతోష్ కుమార్ ఈ మంజు జీవితంలోకి వచ్చాడు. అప్పుడప్పుడే యుక్త వయసులోకి అడుగు పెడుతున్న సంతోష్ మంజుకి పిచ్చి పిచ్చిగా నచ్చేశాడు. అత్త మనసులో కోరికను తెలుసుకున్న సంతోష్ కూడా ఆమె కామ ప్రేమను ఓకే అన్నాడు. అప్పటి నుండి ఇద్దరు కామపిశాచాల మాదిరిగా గ్యాప్ లేకుండా శృంగారం అనే ఆహారాన్ని తింటూ గడిపేస్తున్నారు. అయితే ఈలోగా ముంబైలో ఉన్న పాత ప్రియుడు శివ మళ్లీ లైన్ లోకి వచ్చాడు. ఓ రోజు ప్రియురాలు మంజుకి ఫోన్ చేశాడు. నా భార్య నోరు మూతబడింది, అందుకే ఇక నా కొంగ చెప్పం ఆపేస్తున్నా, వెంటనే నీ కోసం నేను వచ్చేస్తున్నా అన్నాడు. అయితే ఆ మాటలకి అదిరిపడింది మంజు. ఇప్పుడే ఓ కొత్త ప్రియుడిని సెట్ చేసుకుంటే మళ్లీ పాత ప్రియుడు లైన్ లోకి వస్తుండటంతో ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు. కొత్త ప్రియుడా పాత ప్రియుడా అని చాలాసేపు ఆలోచించి ఫైనల్ గా కొత్త ప్రియుడితోనే సెటిల్ అయిపోవాలనుకుందామే. అందుకోసం పాత ప్రియుడి చీటీ చింపేసి యమపురికి పంపిద్దామనుకుంది. సంతోష్ కి అదే విషయం చెప్పింది. నేను నీకు కావాలంటే నువ్వు నా పాత ప్రియుడిని చంపేయటం ఒక్కటే దారంది. మేనత్త మైకంలో పడిపోయిన మేనలుడు అందుకు సరే అన్నాడు. ఇద్దరు కలిసి శివ హత్యకు కుట్ర పన్నారు. ఆ క్రమంలోనే మంజు ముంబైలో ఉన్న ప్రియుడికి ఫోన్ చేసింది. నువ్వు వస్తా అన్నావు కదా, వెంటనే రా అంది. ప్రియురాలు రమ్మనగానే ఆగమేఘాల మీద ఆత్రంగా బయలుదేరాడు శివ. అతనొచ్చేలాగా అతని చావుకి అంతా రంగం సిద్ధం చేసింది మంజు. శివను చంపాలని మేనలుడికి 25,000 ఇచ్చింది. ముంబై నుండి వస్తున్న శివను దారిలోనే చంపించేయమని సలహా ఇచ్చింది. ఆ డబ్బు తీసుకున్న సంతోష్ ఆల్రెడీ హత్యా నేరంలో జైలుకి వెళ్లి వచ్చిన విపన్ కుమార్ అనే వ్యక్తిని కలిశాడు. శివాన్ని చంపితే 25,000 ఇస్తా అన్నాడు. దాంతో అతను కూడా దానికి ఓకే అని తన మరో 3 ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి విషయం చెప్పి శివను చంపటంలో తనకు హెల్ప్ చేయమన్నాడు. బదులుగా కొంత డబ్బు కూడా ఇస్తా అనటంతో వారు కూడా ఒప్పుకున్నారు. అలా 2023 జూలై 25న ముంబై నుండి వస్తున్న శివను దారిలో అడ్డగించి విపన్ తన ఫ్రెండ్స్ తో కలిసి అతన్ని చంపేశాడు. చంపాక శవాన్ని కేవా రోడ్డు పక్కన పడేసి విషయం సంతోష్ కి చెప్పి అందరూ పారిపోయారు.
ప్రియుడు చావు వార్త వినగానే ఉక్కిరి బిక్కిరైపోయింది మంజు. అది చూసిన ప్రియుడు మరీ అంతలా సంతోషించకు, దొరికిపోతే ఇద్దరం జైల్లో చిప్పకూడు తినాలి, అది తప్పాలి అంటే మనిద్దరం ముందు ఇక్కడి నుండి పారిపోవాలి అన్నాడు. సరే అంటూ మేనల్లుడు కం ప్రియుడితో జెండా ఎత్తేసింది మంజు. అలా ఇద్దరూ కలిసి మహారాష్ట్రకి పారిపోయారు. తమ పేరుతో ఉన్న ఎలాంటి ప్రూఫ్స్ ని వాడకుండా జాగ్రత్త పడుతూ ముంబై రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో బ్రతుకుతున్నారు. మరోపక్క శివను చంపిన వారు కూడా మరో గుర్తింపుతో పోలీసులకు దొరకకుండా తిరుగుతున్నారు. ఇదిలా ఉండగా శివ శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్న పోలీసులు అతనిది హత్య అని తేలటంతో అతని చంపిన వారి కోసం వేట మొదలు పెట్టారు. ఆ ప్రాసెస్ లోనే శివ భార్యని కాంటాక్ట్ అయ్యారు పోలీసులు. అప్పుడే వారికి తెలిసింది శివ మంజుల మధ్య ఉన్న ఎఫ్ఐఆర్ గురించి. ఆమె మోజులో పడే తన భర్త తనని వదిలేసిపోయాడని చెప్పిందామె. దీంతో పోలీసులు మంజుని ఎంక్వైరీ చేయాలని ఆమె ఇంటికి వెళ్లారు. కానీ మంజు ఇంట్లో లేదు. పారిపోయింది, ఇంట్లో ఎలా ఉంటుంది మరి? అదే విషయం చెప్పాడు మంజు భర్త. ఆమె తన మేనల్లుడితో ఎఫ్ఐఆర్ పెట్టుకుని అతనితో పారిపోయిందని తెలిసిన పోలీసులకు అసలు ఈ కేసుని ఎలా సాల్వ్ చేయాలో అర్థం కాలేదు. కేసులో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే ఓ లవ్ స్టోరీ బయటపడింది. అక్కడి నుండి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే మరో లవ్ స్టోరీ బయటపడటంతో ఈ మంజు మహా ముదురు అనుకున్నారు పోలీసులు. పైగా ఈ మంజు ఆమె ప్రియుడు సంతోష్ కోసం ఎంతగా వెతుకుతున్నా వీరి జాడ పోలీసులకు దొరకలేదు. కారణం ఇద్దరు తమ ఐడెంటిటీని మారుస్తూ మహారాష్ట్రలో వివిధ ప్రాంతాలలో బ్రతికేస్తున్నారు. ఇంకా వారికి సంబంధించిన ఎలాంటి ప్రూఫ్స్ ని వాడటం లేదు. దీంతో పోలీసులకు ఈ కేసు ఓ సవాలుగా మారింది. కానీ శివ హత్య కేసులో నిందితులైన మంజు సంతోష్లను ఎలా అయినా పట్టుకోవాలి అనుకుని ఎప్పటికైనా వారు తమ సొంత ఊరికి రాకపోతారా, మా చేతికి దొరక్కపోతారా అని ఆ ఊళ్ళో మారువేషాల్లో పోలీసులు కాపు కాశారు. అలా 1-2 నెలలు కాదు, ఏకంగా 8 నెలల పాటు వారి కోసం కాపు కాశారు పోలీసులు. అయితే ఇవేవీ తెలియని ఈ ప్రేమికులిద్దరూ మమ్మల్నిద్దరిని పట్టుకోవడం పోలీసుల వల్ల కాక చేతులు ముడుచుకున్నారులే అనుకుని హోలీ పండుగ సందర్భంగా తమ ఊరికి వెళ్లారు. అప్పటికే వీళ్ల కోసం కాపు కాస్తున్న పోలీసులకు అది తెలిసి పండక్కి వచ్చిన ఇద్దరిని పట్టుకున్నారు పోలీసులు. హోలీ రంగులతో ఫుల్ ఖుషీ చేద్దామనుకుంటే పోలీసులు ఇద్దరికి అన్ని రంగులు చూపించడంతో ఇద్దరు తమ నేరాన్ని ఒప్పుకున్నారు. జైలు జీవితం గడిపిన విపన్ కి 25,000 ఇచ్చి శివను చంపించేశామన్నారు ఇద్దరు. అతను తమ కొత్త అక్రమ బంధానికి అడ్డం వస్తున్నాడనే విపన్ తో అతన్ని చంపించేశామన్నారు. దీంతో పోలీసులు మంజు సంతోష్ల సాయంతో విపన్ ని, అతనికి సాయం చేసిన ముగ్గురిని, మొత్తంగా 5గురిని అరెస్టు చేశారు. విచారణలో తామంతరం కలిసి శివాని చంపేశామని ఒప్పుకున్నారు. అలా మంజు సంతోష్లు తాము పోలీసులకు దొరకమనుకొని దొరికిపోయారు. చట్టం చేతులు చాలా పొడవైనవని, ఎప్పటికైనా ఆ చేతులు తమని పట్టుకుంటాయని తెలుసుకోలేకపోయారు. చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు జైల్లో చిప్పుకూడు తింటూ ఉన్నారు. అందుకే నేరం చేయకండి, జైలు పాలు కాకండి. ఆదిలోనే ఆలోచనలను కంట్రోల్ చేసుకుంటే జీవితం ఉన్నంతలో ప్రశాంతంగా గడిచిపోతుంది. అలా కాదని అత్యాశకు పోతే సుఖాలేమో కానీ ఉన్న జీవితం కూడా పోయి మిగిలిన జీవితం మొత్తం జైల్లో గడుపుతూ చేసిన తప్పులు లెక్క పెట్టుకుంటూ కూర్చోవాల్సిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.